మనుషుల వ్యక్తిత్వాల్ని మనం పరీక్షించుకుంటే చిన్ననాటి నుంచి నానావిధ బాధల్లో శ్రమల్లో నలిగిపోయి ఆ శ్రమల కొలిమిలో పెంచబడినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వాలు ఒక రకంగా ఉంటాయి. చిన్ననాటి నుంచి ఏ నొప్పి బాధ తెలియకుండా, ఏ సెగ తగలకుండా, ఏ అగ్ని తగలకుండా ప్రశాంతంగా పెరిగిన వాళ్ళ మైండ్ సెట్లు వేరుగానే ఉంటాయి. చిన్ననాటి నుంచి కూడా ఏ విధమైన శ్రమని రుచి చూడకుండా, ఏ నొప్పి తగలకుండా పెరిగినటువంటి వాడు అహంభావిగా, గర్విష్టిగా, ఇక వేరే వేరే మార్గాల్లో వాడు కనబడతాడు. చిన్ననాటి నుంచి నానావిధ శ్రమల చేత కొట్టబడి, గాయపరచబడి నలిగిపోయిన వాళ్ళ వ్యక్తిత్వం దీన మనసు, వినయం, సాత్వికం, మృదుత్వం అన్నీ వస్తాయి. మామూలుగా లోకపరంగా చూసుకున్నా కూడా అవునా, మనం అనుకుంటాం ఆయనకి ఎందుకు తెలియదండి పాపం, కష్టపడి పైకి వచ్చినాడు, ఆయనకి మన బాధలు తెలుసు అందుకే అట్లా స్పందిస్తున్నాడు అంటాం. కష్టం అనే అనుభవం తెలియకుండా ఒకడు పెరిగాడు అనుకో, వాడికి ఏం తెలుసురా మన బాధలో. ఏనాడన్నా వాడు పడితే కదా. అడిగారా బాబు, శ్రీమంతుడి బిడ్డ, సమృద్ధి కలిగిన వాడి సంపన్నుడి బిడ్డ, వాడి చిన్ననాటి నుంచి కూడా సమృద్ధిగా పెరిగాడు కాబట్టి వాడికి మన బాధలు తెలియదు అనుకుంటాం. అదే కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిని మనం చూసినప్పుడు, కష్టపడి పైకి వచ్చాడు, అందరి బాధలు తెలుసు ఆయనకి, అందుకే ఇలా స్పందిస్తున్నాడు. సో శ్రమలు మన వ్యక్తిత్వాన్ని శుద్ధిపరుస్తాయి. అందుకే దేవుడు తప్పనిసరిగా శ్రమలని వాడుకుంటాడు మన విషయంలో, మన క్షేమాన్ని కోరి, మన మేలు కోరి. మనం వాటి నుంచి విడుదల పొందాలని ఎప్పుడు తప్పిస్తూ ఉంటాం. అందరి సోపాదే, నాకు బాధలు ఎక్కువ ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, నాకు సమస్యలు ఎక్కువ ఉన్నాయి, నాకు అయ్యి అని ఎక్కువ వేదన పడతా ఉంటారు. తప్పులేదు, బాధను అనుభవించేవాడికి తెలిసిందని ఇప్పుడే కదా చెప్పాను. ఇవన్నీ నాకు బాగా నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ అది తప్పనిసరి అవసరతను బట్టి దేవుడు మనకు అనుగ్రహించాడని ఆలోచన చేయం. అదే పేతురు పత్రికలో చెప్పాడు, అవసరాన్ని బట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది, అవసరాన్ని బట్టి నీకు ఆ శ్రమ వచ్చింది, అవసరాన్ని బట్టి నీకు ఆ సమస్య వచ్చింది, అవసరాన్ని బట్టే నీకు ఆ బలహీనత వచ్చింది, అవసరాన్ని బట్టే నీకు ఆ ఇబ్బంది వచ్చింది, అవసరాన్ని బట్టే ఆ నింద వచ్చింది, అవసరాన్ని బట్టే ఆ అప్పు అయింది, అవసరాన్ని బట్టే ఆ బలహీనత నీకు సంప్రాప్తమైంది. నువ్వు ఏది అన్నా చెప్పు, అవసరాన్ని బట్టే అని చెప్తాను నేను, ఎందుకంటే వాక్యం అదే చెప్పింది కాబట్టి. ఈ విధంగా మనకు అనుగ్రహించబడేటువంటి సకల విధములైన శ్రమలన్నీ కూడా ఏకమై మనకు మేలు తీసుకొని వస్తాయి, మన మేలుకే జరుగుతాయి. ఇది తిరుగులేని సత్యం.